ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవానాం గ్రహాణాం దేవతాయే నమో నమః. అశ్విన్యాది రేవతీ నక్షత్ర దేవతాభ్యో నమః. మేషాది మీనరాశ్యాది దేవతామూర్తయే నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి, వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి, అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాల వలన కలిగేటటువంటి ప్రయోజనాలు, ఫలితాలు కానివ్వండి, అలాగే మనం ప్రతి నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి, అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు, తదుపరి నెలన్నర ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి 6 నెలలు 8 నెలలు స్తంభించి వక్రీగమన స్థితి, నీచ స్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు. మరి ముఖ్యంగా రవి, బుధ, శుక్ర, కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు. మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు 11వ తేదీనే అంటే ఫిబ్రవరి 11వ తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు. అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని చవిచూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు, ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రహాలు కలుగజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ గోచార రాశి చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ, గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకు ప్రసాదిస్తూ మనల్ని ఆనందపెట్టేటటువంటి పరిస్థితి, ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మనకున్నటువంటి ఆత్మ బలం, ఆత్మస్థైర్యం, ఆత్మ నిగ్రహత, అట్లాగే మానసిక బలం, ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మానసిక బలంతో, ఆత్మస్థైర్యంతో ఎంతోమందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశుల వారికి ఏ నక్షత్రాలు ఆ రాశుల్లో పొదగబడి ఉంటాయో ఆ రాశుల వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగజేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి, వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి,
వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి, పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే, ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి, శని మరియు బుధుడు ఈ 3 గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా, అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై, అట్లాగే రవి బుధులు మిత్రులై, ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూర్వమైనటువంటి రాశి, స్థిర రాశి, అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడిగా ఉండటం, మరి ఈ రవి బుధ శనులు 3 గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి, అట్లాగే 2 గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు, అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి 2వ తేదీన వక్రత్వం చెందుతున్నాడు. దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు. ఈయన దాదాపుగా ఏప్రిల్ 13వ తేదీ వరకు 18వ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గృహప్రవేశాలు, వివాహాలు, వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొన్న 4వ తేదీ అనగా ఫిబ్రవరి 4వ తేదీన గురుడు 4 నెలలుగా ఆయన వృషభ రాశిలో ధనస్థానంలో వృషభ రాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చారజలుపుతూ వక్రత్వ స్థితిలో ఉండి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు, దేశము విదేశాల పరంగా, అట్లాగే విదేశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకటలాడిస్తూ ఎన్నో ఇబ్బందులను కలిగజేసేటటువంటి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టులతో, అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకునే విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి చక్కటి విద్యా ప్రదాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఓకే, విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు. వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా, ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి. అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి 24వ తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు. మిథున రాశిలో రుజుమార్గంలో ఫిబ్రవరి 24వ తేదీ నుండి చక్కగా సంచరిస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చినా, కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు, ఇబ్బందులు కలుగుతాయి. అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి, మరి శుభగ్రహమైనటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి విశేష లాభాదులు కలుగజేస్తాడు కొన్ని రాశుల వారికి. కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఫిబ్రవరి 12వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు ఏ రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి, బుధ, శుక్ర, కుజ, అట్లాగే గురుడు, శని, రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అట్లాగే మనకు ఉన్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాశుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని, అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవ ధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి. ఇవి ప్రతి నెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు. కాబట్టి ఒకవేళ ఎవరినైనా గురువుల్ని కనుక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు, అది కూడా
ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ, ఉద్యోగం, విద్యార్జన, లేకపోతే ధనపరంగా ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు, ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాలని చూపిస్తుంది. కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు. ఎంతోమంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని, చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ధారపోస్తున్నారు. మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ కుంభ సంక్రమణం వలన మేషాది రాశుల వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి ఫిబ్రవరి 12వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు పంచమంలో ఉన్నటువంటి రవి, శని, బుధ ఈ 3 గ్రహాల యొక్క ప్రతికూలత భావాలు వీరిని ఆర్థికంగా వారు అనుకున్నటువంటి పరిస్థితులకి అగెయినిస్ట్గా అంటే ప్రతికూలంగా ఎదురయ్యి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాయి తులారాశి వారికి. అట్లాగే విదేశాలలో ఉండి చదువుకునేటటువంటి విద్యార్థులకి వారు చేసేటటువంటి ప్రయాణాలు అంటే విదేశాలలో వారు వృత్తిరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఎక్కడైనా పనిచేస్తూ ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవటం, అంటే గవర్నమెంట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవటం, వారు చలానాలు కట్టడానికి కూడా ఆర్థికంగా ధనం లేకుండా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరి కొన్ని విదేశాలలో పరిస్థితులు బాలేదు కాబట్టి అక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులు కొంత బుద్ధిపూర్వకంగా, తెలివిపూర్వకంగా వారి యొక్క ఆలోచన ప్రతిభని, ఆలోచన శక్తిని, వాక్కుని ఉపయోగించుకొని చదువు మీద ఏకాగ్రత నిలిపి చదువు యందు ఇష్టతని కనబరుస్తూ, ఎందుకంటే వీరికి తులారాశి వారికి శని యోగకారకుడు కాబట్టి రాశిపరంగా ఈ యొక్క రవి లాభాధిపతి శనితో కలిసి ఉన్నాడు కాబట్టి వీరు చదువు యందు గనక సరైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని వీరి వృత్తికి సంబంధించినటువంటి ఇంకా విద్యాభ్యాసాన్ని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే ఆకస్మికంగా వీరికి ఉద్యోగము కలగటం లేదా ఉద్యోగం ద్వారా లాభస్థితి కలగటం, ధనం అనేది వీళ్ళకి ప్రిపేర్ అవ్వటం, దాని ద్వారా వీరు ఏదైతే విద్యాభ్యాసానికి ఖర్చు చేశారో ఆ యొక్క బ్యాంకు లోన్స్ తీర్చుకునేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలగటం, ఆ యొక్క అవకాశాలు కలగటం, ఇవన్నీ ఆకస్మికంగా ఆర్థిక లావాదేవీలు కలగటం, బ్యాంకు రుణాలని వారు చెల్లించేటటువంటి ప్రక్రియ ప్రారంభం కావటం, ఇలాంటివి ఎన్నో శుభ విషయాలు కూడా వీరికి కనిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంచమంలో గ్రహాలు ఉండటం ద్వారా వీరు ఎవరినైనా కనుక ఈ తులారాశి వారు వివాహపరంగా ఎవరినైనా కనుక ఇష్టపడి, అంటే దాన్ని ప్రేమించడం అంటారు కొంతమంది, ఇష్టపడినట్లయితే ఆ యొక్క ప్రేమ విషయంలో వీరికి చాలా దగ్గరగా వెళ్ళే అవకాశం అవుతుంది, పెళ్ళి అవుతుంది అనేటటువంటి భావన. కానీ అక్కడ కొంత ప్రళయంగా కలవటం, లేకపోతే వాళ్ళ యొక్క బంధువులు కానీ వీళ్ళ యొక్క బంధువుల్లో కొంత ప్రతికూలత్వం కలిగి ప్రతిబంధకాలు కలగటం వివాహానికి. అట్లాగే వీరు అనుకున్నటువంటి మనోభీష్టంలో కొంత మాటలు అంటే వాక్చాతుర్య పరంగా మాటలు కొంత కలవకపోవటం, ఇరువురు మధ్య కొంత సఖ్యతకి దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు ఆత్మనిగ్రహ శక్తిని ఉపయోగించి చక్కటి ప్రణాళికాబద్ధకంగా క్రమశిక్షణగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా లేస్తేనే మీరు అనుకున్నటువంటి విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరిచి మీకున్నటువంటి తెలివితేటలని బుద్ధి చేతనత్వం ద్వారా ఉపయోగించి చక్కగా ఇప్పుడు వచ్చేటటువంటి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎవరైతే వ్రాత పరీక్ష రాస్తారో లేకపోతే ఉద్యోగాల యందు ఎవరైతే ఓరల్గా మాట్లాడాలనుకుంటారో దాని ద్వారా ఉద్యోగం లభిస్తుంది అనుకుంటారో
విదేశాలలో చదువుకోవాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి వారు దానికి సరైనటువంటి శిక్షణ కలిగినటువంటి విద్యాభ్యాసాన్ని చక్కగా ఒక చేతనత్వంగా మార్చుకొని బుద్ధిని ఎక్కువగా రంగరింపజేసి సరైనటువంటి ప్రణాళిక బద్ధంగా వారు తన యొక్క తండ్రి సహకారంతో గనక చేసుకున్నట్లయితే విజయ లాభసిద్ధి కలగటానికి రాహువు 6వ స్థానంలో ఉండి చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారు. అయితే వీరి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఉష్ణ సంబంధితమైనటువంటి జ్వర ప్రకోపాలు కలిగే అవకాశం ఉంటుంది. రవి బుధులు శని ఉష్ణవాయుతత్వానికి సంబంధించినటువంటి వారు కాబట్టి కొంత నర్వస్గా కూడా వీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, తండ్రికి ఉన్నటువంటి సాధక బాధకాల విషయాలలో కావచ్చు కొంత వీరు ఆలోచించి బాధలు పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో వారి యొక్క పిల్లలతో సఖ్యతగా ఉండటానికి వీరు చేయాలి. లేదా వీరికి ఆకస్మికంగా గొడవలు కలిగి కుటుంబానికి దూరమయ్యే పరిస్థితులు కూడా, అంటే తండ్రి కొడుకుల మధ్య సఖ్యత చెడి కొంత దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారికి. తులారాశి వారు అనుకోకుండా ఏదో లాభం వచ్చేస్తుంది, వీరు ఏదో పెట్టుబడి పెట్టారు, లేకపోతే వారు ఏదో అంతకుముందు కొంతకాలం నుంచి మిత్రత్వంతో ఎవరితోనో పెద్దవాళ్ళతో, వాళ్ళ వయసు కన్నా పెద్దవాళ్ళతో కానీ, లేకపోతే బంధువులతో కానీ, లేకపోతే అన్నదమ్ములతో కానీ వీరు గనక ఏదైనా వ్యాపారంలో గనక పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి లాభ విషయంలో కొంత వీరికి అప్రశాంతత కలుగుతుంది. దాని ద్వారా ఆరోగ్యం మీద వీరికి కొన్ని ఇబ్బందులు అటాక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా తులారాశి వారు జల సంబంధితమైనటువంటి తిండి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. లేదా తినేటటువంటి ఆ తినుబండారాల విషయంలో కొంత కల్మషత్వం కలిగి విషాహారంగా మారి లోపల ఎసిడిటీగాను లేదా జల ప్రకోపమైనటువంటి కొన్ని ఇబ్బందులు కానివ్వండి, లేదా వీరికి కొన్ని షుగర్ సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తులారాశి వారికి సంబంధించి వయసు పరంగా ఆలోచించి వీరు కొంత ఆరోగ్య విహార విషయాలలో జాగ్రత్తగా వహించాలి. వీరు భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా గొడవలు సృష్టి కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంట్లో బంధుమిత్రాదులు కావచ్చు, తండ్రి యొక్క ప్రమేయం కావచ్చు, లేదా అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క ప్రమేయం వలన భార్యాభర్తల మధ్య అనుకోకుండా ఆకస్మికంగా ప్రయాణాల పరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనపరంగా వీరు భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వీరు మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా గొడవలు చెలరేగి వీరి మధ్య కొంత అప్రయత్నకంగా విరోధం కలిగి ఎడబాటు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఒకరినొకరు భార్యాభర్తలు సంస్కరించుకుంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు కాపాడుకుంటూ ఒకరు చెప్పేటటువంటి విషయం మీద శ్రద్ధ పెట్టి వారు అసలు ఏం చెబుతున్నారో వీరు వివేకంతో బుద్ధి చేతనత్వంతో బుద్ధిని ఉపయోగించి కనుక తెలివిగా ప్రదర్శించుకుంటే వీళ్ళ మధ్య కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రేమపూర్వకమైనటువంటి సద్భావన సత్ప్రవర్తన కలిగి ఇరువురు చక్కగా అన్యోన్యంగా ఉండటానికి వీరి యొక్క రాజబాట వీరే వేసుకోవాలి. లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు వీరిని వెంబడించి మీరు తినేటటువంటి సొమ్ము ఏదీ లేకుండా పోతుంది. ముఖ్యంగా తులారాశి వారు కొంత రాత్రికాల సమయంలో కొంత వేకువగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అతినిద్ర మంచిది కాదు. దొంగలబడి మీకున్నటువంటి ధనమంతా కూడా కొల్లగొట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత వేకువగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. మొద్దు నిద్రపోవటం ద్వారా మీకు ఉన్నటువంటి బుద్ధి మాంద్యం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీకు ఆర్థికంగా కలిగేటటువంటి లాభాలు, ముఖ్యంగా ఉద్యోగాదుల యందు వ్యాపార పరంగా నష్టాలు కలగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎంత ఆలోచనాపరంగా ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని క్రమశిక్షణ చర్యలను ప్రయోగిస్తూ
తండ్రి కొడుకులు అన్యోన్యంగా ఉండగలిగితే గనక చక్కటి ఆర్థికాభివృద్ధి, బుద్ధి చేతనత్వం కలిగి విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థాయిని పొందటానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రేమించుకునేటటువంటి ప్రేమికులు కొంత సంయమనంతో, బుద్ధి ఆలోచన తత్వంతో ప్రదర్శించడం ద్వారా మీ యొక్క ప్రేమాయణం చక్కగా వివాహంగా మారటానికి మీ వంతు మీరు కృషి చేయవలసింది. ఓం శ్రీమాత్రే నమః.